చనిపోయినాక వాళ్ళు ఇలాగ చనిపోవాలంటే రెండు రకాలు. మనం చేసే తప్పులన్నీ దేవుడి సన్నిధిలో చనిపోవాలి. చనిపోవాలి అంటే ఇదేంటిది? గన్. ప్రార్థన అనే గన్ను, వాక్యం అనే బుల్లెట్ పెడితే సాతానుగాడు పారిపోతాడు. మనం చేసిన ప్రతి తప్పును, ఒక్కొక్క తప్పుని దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఏంటి? ఎన్ని మొక్కలు? అబద్ధాలు, చాలా సైతానికి సంబంధించిన సమస్యలు, అంటే దేవుడికి ఇష్టం లేని ఉంది. నీకోసం పరలోకంలో ఒక ఇల్లు రెడీ చేయాలి, అవునా కదా? పరలోకాన్ని ఇల్లు రెడీ చేయాలంటే ఏమవ్వాలి? యేసయ్య ఏమవ్వాలి? ఏమొచ్చిందో చెప్పండి. ఓపెన్ చేయమంటారా? అరే ఎందుకు కూర్చోండి. ఏమొచ్చింది? ఏంటిది? సిలువ. యేసు మన కోసం మరణం పెంచాడు కాబట్టి పరలోకంలో నీకోసం ఇల్లు రెడీ చేసి, ఇల్లు రెడీ చేయాలంటే యేసే చేసిన త్యాగాన్ని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మీకు ఒక చిన్న బొమ్మలు చూపిస్తాను. ఇది క్లాత్ అడ్డు పెట్టాలి. నా దగ్గర 2 బొమ్మలు ఉన్నాయి. అమ్మా ఒక 10 నిమిషాలు కంగారు పడద్దు. కొంచెం లేట్ అయినా కూడా మరి ప్రైస్ కూడా వచ్చాడు కదా, ఒకటి చెప్పాలి. సరే, ఈ బొమ్మతో ఈ తమ్ముడు వచ్చాడు. ఈయన అడుగుతాం, అరే తమ్ముడు బాగున్నా? నేను చాలా అరబాకరా. నువ్వు అరబాకరా? భయపడేలా ఉన్నారు అన్నా. నైక్ నాతో సౌండ్ అవుతుందన్నా. అది కాదురా, ఈ భాష గారికి ఉన్నవాళ్ళు చెప్తారు. భాష గారు మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఎవరో నాకు దాగు కొట్టాడండి. కొట్టాడు, ఒక అల్లరోడు తీర్చేస్తుంది. దండుకడా ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా. నువ్వేందయ్యా నాకా చూస్తున్నావు? అన్నా ఆడపిల్ల ఉన్నారన్నా. ఆడపిల్ల ఉన్నారు ఏందయ్యా? అన్నా సిగ్గేస్తుందన్నా. సిగ్గేది ఏం తమ్ముడు? నీ పేరేం చెప్పు. అన్నా దయనేస్తున్నాను. అరే పేరు చెప్పురా. నా పేరు నీకెందుకయ్యా? పదగా చెప్పు. అది ఇసుకిచ్చలేని తమ్ముడు, నీ పేరు చెప్పు చాలు. తాషగారు తెలుసు. తాషగారు తెలిసి తాషగారు నీకు తెలుసా? తెలీదంట. సరే, ఇక్కడ ఎవరితో పుట్టినరోజు అంట. అన్నా దానికోసం వచ్చాను. ఓహో, నువ్వు కేక్ కోసం వచ్చావా? ఓ వెరీ గుడ్. నువ్వు సండే స్కూల్కి వస్తావా? క్రిస్మస్ వస్తాడు, గుడ్ ఫ్రైడే వస్తాడు, న్యూ ఇయర్ అతను వస్తాడు. ఎందుకని? కేక్ కోసం. కేక్ ఏంటన్నా అట్లాడుతున్నది? సరే కానీ మీ చెల్లి వచ్చిందా? చెల్లి అక్క నీకు దాని నజలు వచ్చి 9th అని చేయట్లా. ఓహో సరేలే కానీ అన్నా ఈరోజు సండే స్కూల్ రాకుండా. ఏరా? చర్చి కూడా రాకుండా. ఎందుకన్నా? చిన్నాలు తాడాలి, మస్తు ప్రోగ్రామ్స్ వస్తాయన్నా. దామో ఈ పిల్లడు చాలా అల్లుడు ఉన్నాడు. సరే తమ్ముడు, మీ అక్కని పిలుస్తా. వద్దన్నా, అది తొందరగా ప్రార్థన వాక్యం నన్ను సహకడుతూ ఉంటుంది. ఓహో, అంటే మనం ప్రార్థన చేయమా? ఎత్తు చెయ్యంగా. సో సరే, నువ్వు సైతాంతో స్నేహం చేయకూడదు కదా తమ్ముడు. అవునవును. సరిగానే నా అక్క వచ్చేస్తున్నాడు. ఆ అక్క ఫోన్ చేసింది. ఓ మీ అక్క ఫోన్ చేసిందా? అవునా? సరే తమ్ముడు. అక్క కొంచెం ఫోన్ రికార్డింగ్ ఆపన్నాక మా అక్క వస్తుంది.